Hi to everyone for Andhra TV subscribers and viewers also. సో, అయితే లేటెస్ట్‌గా మనకొచ్చిన ఇంకొక నోటిఫికేషన్ అప్డేట్ ఏంటంటే, ఇంకో జిల్లాకు సంబంధించి మనకొక అప్డేట్ వచ్చింది. సో, నేను దాని గురించి ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. సో, అంతకంటే ముందుగా ఇంకొక విషయం నేను చెప్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు, "అన్న మా జిల్లాకు రాలేదా? మా జిల్లాకు రాలేదా? లేదా మా జిల్లాకు లింకు ఒకసారి మాకు ఇవ్వండి. అప్లికేషన్ లింక్ ఇవ్వండి." అది ఇది అని చెప్తున్నారు. సో, అప్లికేషన్ లింక్ అయితే ఒక్కటే అప్లికేషన్ అండి. ఒక ఏ జిల్లాకైనా సరే ఒకటే అప్లికేషన్ లింక్ ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైమ్ ఒకటే అప్లికేషన్ ఉంటుంది. సారీ. అట్ ది సేమ్ టైమ్ నేను ఇంతకు ముందు గూడా చెప్పాను. ఇప్పుడు గూడా ఈ వీడియోలో గూడా చెప్తున్నాను మీకు. ఏ జిల్లాకి అంటే ఇప్పుడు అన్నీ ఒకటే జిల్లాలో పెట్టట్లేదండి. సో, ఐ మీన్ అన్నీ ఒకే వెబ్‌సైట్‌లో లేవు. అన్ని జిల్లాలకు సంబంధించిన జాబ్స్ ఈ నోటిఫికేషన్‌కి ఒకే వెబ్‌సైట్‌లో పెట్టలేదు. సో, ఇది ఏం చేశారంటే మన ఐ మీన్ ఎవరైతే ఈ యొక్క డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే అన్నీ ఒకే వెబ్‌సైట్‌లో లేకుండా ఏ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఆహ్, సారీ, ఏ డిపార్ట్‌మెంట్ కాదు. ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ ఆహ్, డీఎంహెచ్ఓ ఆఫీస్, అదే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఐ మీన్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎవరుంటారో వాళ్ళకి ఈ యొక్క రైట్స్ ఇచ్చారు. అంటే ఈ పోస్ట్‌లను భర్తీ చేయమని వాళ్ళకి ఇది ఈ బాధ్యతను అప్పగించారు. సో, అందుకోసం అనేసే ఇంకా ఇవి లేట్ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు గూడా. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో వచ్చేసినా గూడా ఇంకా బయటికి రాలేదు, తెలియలేదు. సో, అక్కడికి నాకు తెలిసినంత వరకు నేను కనుక్కొని కొన్ని కొన్ని చెప్తున్నాను వేరే వాళ్ళ ద్వారా. ఒకవేళ మీకు తెలిసుంటే నా మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దానికి ఒకసారి మీరు మెయిల్ చేస్తే నేను వీడియో చేసి పెడతాను. వేరే ఏ జిల్లా అయినా సరే పర్లేదు. ఇక లేదు అంటే నాకు తెలిసినంత వరకైతే నేను అప్‌లోడ్ చేయగలను ఫ్రెండ్స్. సో, మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంకోటి అప్లికేషన్ గాని, ఐ మీన్ నోటిఫికేషన్ గాని వెబ్‌సైట్ కంటే ముందుగా పేపర్ యాడ్స్ ఇస్తున్నారిప్పుడు. సో, అది గూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వెబ్‌సైట్‌లో ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఆ వెబ్‌సైట్‌లో మాత్రం ఖచ్చితంగా పెడతారు. ఇది ఒకే వెబ్‌సైట్‌లో అయితే పెట్టరు. మీకు మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి. సో, నేను మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి తప్పుగా అయితే అనుకోకూడదు. నేను గూడా తప్పుగా అనుకోలేదు. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్‌కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నా ఆల్‌మోస్ట్. సో, కానీ నేను చెప్తున్నదేందంటే నాకు మీకు రిప్లై ఇవ్వడానికి ఇబ్బంది కాదు. అలాగని మీతో ఈ వీడియో చేసి పెట్టడానికి నాకేం ఇబ్బంది కూడా కాదు. కానీ నేనేం చెప్తున్నా అంటే మీకు 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 మీరుగా తెలుసుకోవాలని కూడా నేను చెప్తున్నా. అందుకే సో, మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్ దగ్గరలోని అంటే మీ ఎవరి డిస్ట్రిక్ట్ అయితే వాళ్ళు డి డీఎంహెచ్ఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడ అడిగినా కూడా వాళ్ళు చెప్తారంట. సో, నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురితో అట్లా ఎంక్వైరీ చేశాను. ఒక 2, 3 డిస్ట్రిక్ట్‌ల వాళ్ళ ద్వారా. సో, అది లేదు అంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. మాకు పేపర్‌కి యాడ్ ఇస్తామని చెప్తున్నారు. సో, ఆలోపు టైం అయిపోతుంది. టైం వేస్ట్ ఎందుకనుకుంటే మీరు ఒక పని చేయండి. ఆహ్, అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఐ మీన్ అప్లికేషన్ ఫిలప్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేయాలనుకుంటున్నారో డైరెక్ట్ లేదా ఆ యొక్క ఫార్మాట్ ఓన్లీ ఆ ఒక్క ప్లేస్‌ని వదిలేసి మిగతా అన్ని ఫిలప్ చేసేసుకొని డైరెక్ట్ మీరు డీఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి అక్కడ వాళ్ళని అడగండి. వాళ్ళు మొత్తం చెప్తారు. ఒకవేళ అప్పుడే ఐ మీన్ నోటిఫికేషన్ వదిలింటే అక్కడే మీరు జాబ్ ఏదైతే సంబంధించిన దాని గురించి తెలుసుకొని అక్కడే అప్లై చేసేసుకోవచ్చు. లేదు అంటే రోజు ఈ అంటే 22వ తేదీ నుంచి ఇప్పుడు వచ్చే వరకు అంటే రేపు గాని, ఎల్లుండి గాని ఎప్పుడైనా రావచ్చు. సో, మనకెందుకంటే నెక్స్ట్ మంత్ 25, 24 వరకు టైమున్నాయి. సో, అందుకోసం అనేసి ఎప్పుడు వదులుతారో తెలియట్లేదు. నేను తెలుసుకున్న ఎంక్వైరీ ప్రకారం ఒక 2, 3 డేస్ పేపర్స్ చూస్తూనే ఉండండి. పేపర్స్‌కొస్తాయి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాము అని అంటున్నారు. సో, ఏదైనా మీరు ఒకసారి ఆఫీస్‌కెళ్ళి తెలుసుకోవడం బెస్టు. ఇది ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది కాబట్టి ఆహ్, మనము ఎంతవరకు అక్కడికి ఆఫీస్ దగ్గరికెళ్ళి తెలుసుకుంటేనే బెస్టు. ఇంకోటేందంటే ఆహ్, ఇది ఒకవేళ మీరెక్కడన్నా ఉన్నా కూడా దీన్ని మొత్తం మీరు ఫుల్ డీటెయిల్స్ ఆహ్, ఫిలప్ చేసేసి అప్లికేషను మీరు ఒక అంటే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన హెడ్ ఆఫీస్ అడ్రెస్ ఏదైతే ఉంటదో అక్కడ మీరు డైరెక్ట్ రిజిస్టర్ గూడా అంటే పోస్ట్ గూడా చేసేయొచ్చు దానికి. సో, అది. ఇంకోటి ఈ ఐ మీన్ ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఫార్మసిస్ట్ అండ్ స్టాఫ్ నర్స్ అయితే ఖచ్చితంగా ఆ యొక్క వెబ్‌సైట్‌లలో రిజిస్టర్ అయ్యి ఉండాలంట ఖచ్చితంగా. లేదంటే ఆ అప్లికేషన్ తీసుకోకూడదంట. సో, ఇప్పుడు మనం
ఇప్పుడు చూసుకోబోయే నోటిఫికేషన్ వచ్చేసి నేను ఇప్పుడు దాని గురించి చెప్తాను. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి ఎవరు ఫీల్ అవ్వకూడదు రిప్లై ఇవ్వలేను గానీ, ఒకవేళ నా ఇన్ఫర్మేషన్‌లో ఏదైనా తప్పున్నా దయచేసి తప్పుగా అయితే అనుకోకూడదు. నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నేను వీడియోస్ చేస్తాను. నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా కూడా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు వీడియో అనేది చేసి పెడతారు. ఏదో లైక్స్ కోసం, డబ్బుల కోసం అయితే ఎవరు చేసేంత ఇది ఉండదు కదండీ! సో, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇదైతే చెప్తున్నాను. ఇప్పటి వరకైతే మనకి ఆ! నేనైతే ఇప్పటి వరకు 4 జిల్లాల వరకు చేసినట్టున్నాం. వెస్ట్ గోదావరి విజయనగరం చేశాను. అలాగే శ్రీ నెల్లూరు జిల్లాది చేశాను. శ్రీకాకుళం జిల్లాది చేశాను. అట్ ది సేమ్ టైమ్ ఈరోజు ఉదయం వెస్ట్ గోదావరి కూడా చేశాను. వెస్ట్ గోదావరి జిల్లాది కూడా. సో, ఇంకోటి చాలామంది అడుగుతున్న డౌట్ అన్న మేము కూడా అప్లై చేసుకోవచ్చా ఆ జిల్లాకని అంటున్నారు. సో, మాక్సిమం అండి లోకల్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, మీ లోకల్‌లో డిస్ట్రిక్ట్‌కి మీరు అప్లై చేసుకోవడం మంచిది నా ఒపీనియను. సో, అది. ఇక ఆ 4 జిల్లాలది కూడా మీరు ఒకవేళ చూడలేదు, తెలుసుకోలేదు అనంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్‌ని బట్టి మీరు మళ్ళీ ఆ వీడియోస్ చూసి అక్కడ మీ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీకు తెలిసిన పేపర్ యాడ్ గాని, ఒకవేళ నోటిఫికేషన్ కానీ, పీడీఎఫ్ కానీ మీకు వస్తే నాకు మెయిల్ చేయండి. నేను వీడియో చేసి పెడతాను. ఇక ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్‌లోకెళ్దాము. ఇదొచ్చేసి మనకి ఈరోజు ఇప్పుడొచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చేసి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా హెల్త్ అండ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇచ్చారండి ఇది. సో, దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఇది. అప్లికేషన్స్ ఇన్ ద prescribed performance are invited from the eligible candidates for requirement of posts noted in the annexure on contact basis under the administrative control of DM అండ్ హెచ్ఓ కృష్ణా డిస్ట్రిక్ట్. చెప్పాను కదండి ఇది ఓన్లీ ఆ జిల్లాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళతోనే ఇది రిక్వైర్మెంట్ చేయబడుతుంది. అది కూడా ది అప్లికెంట్ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ అండ్ ఎలిజిబుల్ పర్టిక్యులర్స్ త్రూ వెబ్‌సైట్ అడ్రెస్ krishna.ap.gov.in/notice/requirement. సో, మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇవన్నీ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ అండి. కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్ బేసిస్. ఇవొచ్చేసి మీ యొక్క అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళే రిక్రూట్‌మెంట్ చేస్తారు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత డీటెయిల్స్, వేకెన్సీస్ అన్నీ చూసుకొని, ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆహ్, మీ యొక్క అప్లికేషన్‌ని ఐ మీన్ చెక్ చేసుకొని, మీ యొక్క అప్లికేషన్‌ని డీఎంహెచ్ఓ ఆఫీస్‌లో ఇవ్వాలి. సో, చాలామంది ఇంకోటి చెప్పాలనుకున్నా మర్చిపోయాను సారీ. చాలామంది అడుగుతున్నారు అంటే మీరిచ్చిన డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ చూపించట్లేదు అది ఇదని. ఏవండీ ఎవరైనా సరే డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోకెళ్ళాక అటు పక్కన రైట్ సైడు 3 లైన్స్ ఉంటాయి. అక్కడ మీరు క్లిక్ ఇస్తే అక్కడ నోటీస్ అని ఉంటుంది. అక్కడ దాని మీద క్లిక్ ఇస్తే ప్లస్ సింబల్ వస్తుంది. ఆ ప్లస్ సింబల్‌ని మీరు క్లిక్ ఇవ్వగానే కింద మీకు రిక్రూట్‌మెంటు, అనౌన్స్‌మెంట్ అని సంథింగ్ సంథింగ్ వస్తాయి. రిక్రూట్‌మెంట్‌లో మీరు ప్రెస్ చేస్తే మీకు కావాల్సిన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, అదొకసారి మీరు గమనించుకొని చెక్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ అయినా అంతే సేమ్ ఉంటుంది. ఇక ఇది ఫిల్డ్ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ త్రూ మాన్యువల్లీ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ ఇన్ ద ఓవర్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 25/6/2020 అంటే 25/6/2020 నుంచి 24/7/2020 అంటే మనకి ఈ రోజు నుంచి కృష్ణా జిల్లాకు స్టార్ట్ అయిందండి అప్లికేషన్స్. సో, మీరు ఎవరైతే ఆహ్, అప్లై చేయాలనుకుంటున్నారో కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అండి ఇది ప్రత్యేకంగా. సో, మళ్ళీ అన్న మేము కూడా అప్లై చేసుకోవచ్చని అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో, దాని తర్వాత ఏదన్నా ఉంటే ఛాన్స్ చెప్తాను. నేను ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్‌ని కూడా తీసుకుంటారేమో. సో, ఇప్పటికైతే ఇంకా ఏం కన్ఫర్మేషన్ లేదు. సో, ఇది 25 ఈ రోజు నుంచి మనకి కృష్ణా జిల్లాలో అయితే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, వీళ్ళు ఒకవేళ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకొని ఫిలప్ చేసి ఓన్లీ అంటే వర్కింగ్ డేస్ అంటే సండేలు కాదు, గవర్నమెంట్ హాలిడేస్ కాదు. ఇవి కాకుండా ఓన్లీ వర్కింగ్ డేస్‌లలో 10:30 టు
5 పీఎం. అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెళ్లి మీరక్కడ సర్టిఫికేట్స్ మీ అప్లికేషన్ సబ్మిట్ జేయొచ్చు. సో, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఈస్ 24/7/2020 5 పీఎం. అంటే 24వ తేదీ 7వ నెల 2020 5 గంటలకు లాస్ట్ అప్లికేషన్స్ క్లోజ్ చేయబడతాయి. దాని తర్వాత మీరు ఎంత వెళ్ళినా తీసుకోగలరు. ఇది ఎస్‌డి డాక్ డిఆర్‌ఐ రమేష్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇది వాళ్ళు మనకి రీసెంట్‌గా నోటిఫికేషన్ వదిలారు. సో, ఇంకా మనకు నోటిఫికేషన్ అండ్ మీకు వివరాలు అంటే ఏ జాబ్ ఎన్ని ఖాళీలున్నాయి కృష్ణా జిల్లాలో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్. వేకెన్సీస్ 98 ఉన్నాయి. సో, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఇంటర్ అండ్ జీఎన్ఎం స్లాష్ ఆర్ అంటే బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ నర్సింగ్ కౌన్సిల్. చెప్పాను గదండీ! నర్సింగ్ అంటే స్టాఫ్ నర్స్ గాని, ల్యాబ్ టెక్నీషియన్స్ గాని, ఫార్మసిస్ట్ గాని దానికి సంబంధించిన వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. లేకపోతే మిమ్మల్ని ఆ జాబ్‌కి తీసుకోరు. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చినా గూడా తీసుకోరు. సో, మీరొకసారి అప్లై చేసే ముందు అది చెక్ చేసుకొని లేదా రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అయ్యి వెళ్లి అప్లై చేసుకోండి. ఇక మీకు సాలరీ వచ్చేసి 34,000 ఉంటుంది. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసు. పర్మనెంట్ అయితే కాదు. కాంట్రాక్ట్ బేసు. సో, ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్. ఈ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 27 పోస్టులున్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ డీఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ విత్ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్. సో, ఖచ్చితంగా చెప్తున్నాను గానీ ఖచ్చితంగా అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో. సో, అది అయితే దీ దీనికొచ్చేసి 28,000 సాలరీ. ఇది గూడా కాంట్రాక్ట్ బేసే. సో, ఫార్మసిస్ట్ వచ్చేసి గ్రేడ్ 2 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ఇంటర్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్. ఇది కూడా సేమ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. వీటిలల్లో మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఈ జాబ్‌లకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 28,000 సాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్. సో, అట్ ది సేమ్ టైమ్ ఇక రేడియోగ్రాఫర్ వచ్చేసి 2 పోస్టులున్నాయి. దీనికి ఇంటరు ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ ఉండాలి. అండ్ దాని తర్వాత సీఆర్ఏ ట్రైనింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్. సీఆర్ఏ ట్రైనింగ్ అనేది ఉండాలంట. సో, అది దీనికొచ్చేసి 17,500 ఉంటుంది. ఇది ఔట్‌సోర్సింగ్ పద్ధతి ద్వారా మీకు రిక్వైర్‌మెంట్ చేస్తున్నారు. ఇక పీఎంఓ వచ్చేసి ఇంటర్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సారీ. ఆహ్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ ఉండాలి. అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. ఇది కూడా ఖచ్చితంగా మీరు పారామెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ 2 సంవత్సరాల ఆప్థమాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేసి ఉండాలంట. సో, ఇది ఆహ్, దీనికి 17,500 సాలరీ. ఇది కూడా ఔట్‌సోర్సింగ్ పద్ధతిన మిమ్మల్ని తీసుకుంటారు. ఇక ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కోసం చాలామంది కూడా అడుగుతున్నారు. కొన్ని జిల్లాలకు ఇవి ఇవ్వలేదు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ. సో, ఇక్కడ ఇచ్చారు. సో, చాలా సంతోషం. అండ్ ఎంఎన్ఓ వచ్చేసి 30 పోస్టులున్నాయి. 10థ్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్. దీనికొచ్చేసి 12,000 సాలరీ ఉంటుంది. దీనికి ఔట్‌సోర్సింగ్ ఉంటుంది. పద్ధతి ద్వారా మిమ్మల్ని ఫిలప్ చేసుకుంటారు. ఇంకా ఎఫ్ఎన్ఓ వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. 10థ్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ తీసుకుంటారు. దీనికి కూడా 12,000 సాలరీ. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ఇది మిమ్మల్ని తీసుకుంటారు. ఓకే. ఇది మీ అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఈ యొక్క మొత్తం పూర్తి నోటిఫికేషన్ అండ్ వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సాలరీ అండ్ మోడ్ ఆఫ్ సెక్షన్. సో, ఇది ఇంకా దీనికి సంబంధించింది అంటే గైడ్‌లైన్స్ ఏమేమి ఇచ్చారో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్. సో, ఇదొచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ కృష్ణా ఫ్రమ్ 25/6/2020 టు 24/07/2020 బై 5 పీఎం. అంటే 25వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉంటుంది. అంటే ఐ మీన్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు సాయంత్రం 5 గంటల వరకు వర్కింగ్ డేస్‌లోనే పనిచేస్తుందని ఇచ్చారు. సో, అది పైనే చెప్పాను మీకు. ఎప్పుడు లాస్ట్ డేట్ ఏంటనేది. సో, ఇదొచ్చేసి అంటే మీకు
ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి? దాన్ని ఎట్లా మీరు ఆన్‌లైన్‌లో ఎట్లా మీరు జతపరిచి ఇవ్వాలి వాళ్ళకి అనేది ఇక్కడ ఇచ్చారు. సో, ఒకసారి బ్రీఫ్‌గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. హ్మ్. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో ఉండాలి. తర్వాత ఇంటర్మీడియేట్ ఆర్ అదే 10+2 ఎగ్జామినేషన్ మార్క్స్ మెమో ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. మార్క్స్ మెమో ఆఫ్ ద ఆల్ ఆఫ్ ద సారీ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ద ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కౌన్సిల్ మస్ట్ టు బి ఇన్ ఫోర్స్. ఇది ఖచ్చితంగా అడుగుతున్నాడండి. అంటే స్టాఫ్ నర్స్‌కి సంబంధించిన వాళ్ళు నర్సింగ్ కౌన్సిల్, పారామెడికల్ సంబంధించిన వాళ్ళు పారామెడికల్ కౌన్సిల్. సో, ఇవి ఖచ్చితంగా అడుగుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించిన వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్‌ది. సో, ఇది అండ్ internship certificate if any applicable, latest caste certificate issued by the Tahsildar or MRO, consider స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్స్ 4th క్లాస్ నుంచి మీ 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్. సో, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద తహసీల్దార్, ఎంఆర్ఓ కన్సిడర్ ఫర్ ద అబోవ్ పీరియడ్. సో, ఈ ఒకవేళ తహసీల్దార్, ఎంఆర్ఓ చేసినా కూడా కన్సిడర్ చేసుకుంటారంట ఇచ్చినా కూడా. సో, అది హ్మ్. పీహెచ్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్డ్రీమ్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ క్లైమింగ్ రెస్పెక్టివ్ అండర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ candidates claiming under sports quota. Relevant certificates in respect of candidates claiming ex-servicemen. One photograph is duly pasted on the application from with self attestation. సో, ఇదేంటంటే మీ యొక్క అప్లికేషన్ మీద ఒక ఫోటో అతికించి దానిపైన మీరే సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. సో, ఇది మస్ట్ అండ్ షుడ్. అది ఇవైతే మరి ఆర్డర్ వైస్‌గా మీరు తీసుకొని వెళ్ళండి. ఫిలప్ చేసేవి కూడా ఆర్డర్ వైస్‌గా చేసుకోండి. సో, ఇది ఆహ్, ఇంకొచ్చేసి యాస్ పర్ ద గవర్నమెంట్ మేము సో, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. ఓసీకైతే 42 ఇయర్స్ ఉండాలి. సో, వాళ్ళకైతే రిలాక్సేషన్ లేదనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 47 సంవత్సరాలు ఉండాలి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కైతే పీహెచ్‌సీ క్యాండిడేట్ షుడ్ నాట్ హావ్ కంప్లీటెడ్ 50 ఇయర్స్ ఉండాలి. ఇదంతా జూన్ 1 తేదీ 2020కి ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే తీసుకోరు. ఇక ఏజ్ రిలాక్సేషన్‌లోకొస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాస్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఇన్ ఫోర్స్. టోటల్ మార్కులొచ్చేసి 100. సో, 45 మార్క్స్ ఆబ్టైన్డ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామింగ్ ఇంటర్మీడియేట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా తీసుకుంటారు. సో, మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ టెక్నికల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 45%. ఇక వెయిట్ వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడంటే గ్రేడ్స్ వచ్చాయి కాబట్టి ఇట్లున్నాయి. సో, అంతకుముందు గ్రేడ్స్ లేవు కదా! సో, దానికోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకవేళ నాది 2010లో అయిపోయిందనుకోండి 10థ్. 1 ఇయర్‌కి ఒక్కో మార్కును కలుపుతారు. సో, మాక్సిమం 10 మార్క్స్ అలా కలుపుతారు. సో, అది వెయిటేజ్. ద దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ మార్క్స్. దీనికి ఇంటర్వ్యూ లేదు. మార్క్స్ ఏమి ఉండవు. సో, అండ్ రెమ్యునరేషన్ యాస్ పర్ జీవో ఎంఎస్ నంబర్ ఆఫ్ 64 హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ అంటే హెల్త్ మినిస్టర్ అండ్ ఫ్లవర్ ఏ1 డిపార్ట్మెంట్ డేట్ 10/06/2020 అంటే ఈ జీవో ప్రకారం మనకి రెమ్యునరేషన్ కూడా ఇస్తారు. సో, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్యూర్‌లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. అడ్రస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నియర్ నాయర్ బుడ్డి సెంటర్, ఆహ్, పరసూపేట, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. పిన్ 521001 ఇదండి. ఈ యొక్క అడ్రస్‌కి మీరు మీ యొక్క అప్లికేషన్‌ను సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికెళ్ళి ఇవ్వలేకపోతే ఫిలప్ చేసి ఇక్కడ ఆ అడ్రస్‌కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు మాకంత ఎందుకులేండి అనుకుంటే అక్కడికి ఎళ్లి ఇస్తే మంచిది. సో, ఇది ఈయనొచ్చేసి మీ కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్. ఇంకొచ్చేసి కింద అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్‌ది కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను నేను. సో, ఇదొచ్చేసి బ్రీఫ్‌గా చూద్దాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే అది వాళ్ళే యేసుకుంటారు. మనమేం దాంట్లో వాళ్ళే రాస్తారు. ఇక్కడ మనమైతే ఏం టచ్ చేయకూడదు. ఇక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ అప్లికేషన్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అక్కడ రాయాలి. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఇవన్నీ నేమ్ ఆఫ్ ద సపోజ్ అంటే మీ మ్యారీడ్ అంటే మీ వైఫ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సోషల్ స్టేటస్ నాన్ లోకలా, లోకలా, వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్, వెదర్ స్పోర్ట్స్ ఇఫ్ ఎనీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్. ఇదొచ్చేసి పేస్ట్ ఫోటోగ్రఫీ అంటే ఇక్కడ మీ
ఫోటోని అతికించి దానిపైన మీరే సిగ్నేచర్ గూడా జేయాలి. సో, వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక ఇది డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మీరు ఫోర్త్ నుంచి ఎక్కడ చదివారో, అది ఎక్కడ పాస్ అయ్యారు, అంటే ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ అకాడమిక్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. అంటే మీరు క్వాలిఫైయింగ్ అయిన ఎగ్జామినేషన్స్‌లో మార్కులు, అలాగే దాని పర్సెంటేజ్‌లు అన్నీ ఇవ్వాలి ఇక్కడ. టోటల్ మార్క్స్. సో, ఇక్కడ టెక్నికల్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఆఫ్ మార్క్స్ పర్సెంటేజ్ గూడా ఇవ్వాలి. సో, ఇది ఇక్కడ ఫైనల్లీ ఇంకా లాస్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రెస్, ఆహ్, అంటే ఒకే ఒక్క దాంట్లో మీ అడ్రెస్ ఇవ్వాలన్నట్టు. సో, నేము, డోర్ నంబర్, స్ట్రీటు, విలేజు, డిస్ట్రిక్ట్, స్టేటు, కాంటాక్ట్ నంబరు. సో, ఇక్కడ మీ సిగ్నేచర్ కంపల్సరీ. ఇది డిక్లరేషన్. ఇక్కడ మీ నా పేరు, నా సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, డాటర్ అయితే డాటర్ ఆఫ్ రాసి ఇక్కడ ఫిల్ చేసి, ఇక నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ కూడా మీ సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. సో, ఇదండి మొత్తంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. ఇక ఏ జిల్లాకైనా అప్లికేషన్ అయితే ఇట్లే ఉంటుంది. నోటిఫికేషన్ అంటే ఎందుకంటే జస్ట్ ఓన్లీ అక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏం క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు, క్వాలిఫికేషన్‌లు కూడా సేమే ఉంటాయి. జస్ట్ మీకు వేకెన్సీస్ తెలుసుకోవడానికి మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు. అది కూడా మీరు వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. లేదంటే ఈ ఒక 2, 3 డేస్ పేపర్‌ను ఫాలో అవ్వండి. డిస్ట్రిక్ట్ స్పెషల్‌లో వేస్తారని అంటున్నారు. సో, అది. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు మెయిల్ చేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి పెడతాను. అండ్ మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే ఎవరికైనా ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కందుకు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.